హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ గత కొన్ని రోజులుగా నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. సో ఆ బుక్ చాలా నాకైతే నచ్చింది. సో మనలోకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి దాని గురించి చెప్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు ఏంటంటే, బేసిక్గా నేను ఒక స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది, బౌండెడ్ స్క్రిప్ట్. సో పిచ్చింగ్కి తిరుగుతూ ఉన్నాను. సో మీటింగ్స్ డిలే అవుతాయి, లేకపోతే ఆ మీటింగ్ తర్వాత ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అంటే చేద్దాము, లేదా బాగుంది బాగాలేదు. సో దానికోసం వెయిట్ చేసే క్రమంలో టైం అసలు అలా గడిచిపోతుంటే మనకి ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. అరే ఈరోజు చెప్పేస్తారు, ఇప్పుడు చెప్పేస్తారు, అప్పుడు చెప్పేస్తారు అని. సో చాలా ఇరిటేట్, మన మీద మనకే చాలా ఇరిటేట్ అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ అంతా ఉంది. సో నాకు ఒక అన్న నా పరిస్థితి అన్న బాబు అని చెప్పేసి అంటే, ఒరే ఫస్ట్ నీ స్క్రిప్ట్ ఎలాగో కంప్లీట్ అయింది, నువ్వు నేరేషన్స్కి ఎలాగో తిరుగుతున్నావు వర్క్ మానేసి. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఇంకొక స్క్రిప్ట్ రాసుకో. సో ఇంకొక క్యారెక్టర్ని డెవలప్ చేస్తావు. ఇంకో స్క్రిప్ట్ని రాసే క్రమంలో నీకేంటంటే బేసిక్గా బోర్ కొట్టదు. సో ఏదో పని జరుగుతుంది కదా అనే ఫీల్లో ఉంటుంది. ద సేమ్ టైం నువ్వు పిచ్చింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నీకు స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది కదా. లేకపోతే ఒక బేసిక్ ఐడియాస్ అయినా ఉంటాయి కదా. ఒక 2 పేజెస్ రాయి నీ దగ్గర ఉన్న ఐడియాస్ అని చెప్పేసి అన్నాడు. సో నాకు ఏదో అరే నిజమే కదా, నేను ఇప్పుడు దీనికోసమే ఆలోచిస్తే నాకు బుర్ర పాడైపోతుంది. సో ఎందుకు రాయకూడదు అన్నాను. కానీ 1-2 రోజులు ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అంటే దీని మీద బాగా టైం ఇన్వెస్ట్మెంట్ చేసి దీని మీద ఎమోషన్ చేసుకున్నాను కదా, అవ్వలేదు. దెన్ నేను ఒక పార్క్లో కూర్చున్నాను. సో ఒక తమ్ముడు అన్న ఏదైనా ఏడీ ఛాన్స్ ఉంటే చెప్పన్నా అని చెప్పేసి ఎప్పుడైనా అడుగుతూ ఉంటాడు ఆ తమ్ముడు. సో ఆ తమ్ముడు ఆ పార్క్లో అన్న హాయ్ అన్న అన్నాడు. నేనే హాయ్ అన్నాను. తర్వాత ఏదో మాట్లాడుకుంటూ అన్న ఈ బుక్ చదివావా అని చెప్పేసి నాకు చూపించాడు. సో సరైన 1-2 పేజీలు చదివితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. లేదు తమ్ముడు అంటే, అన్న బాగుందన్న చదవండి అన్న అన్నాడు. ఎక్కడ దొరికిద్ది తమ్ముడు అంటే, పలానా చోట అని చెప్పేసి అన్నాడు. సో వెంటనే సరే నేను వెళ్ళొస్తాను, నాకు పని ఉంది అని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ బుక్ స్టోర్లోకి వెళ్ళి బుక్ కొనుక్కున్నాను. ఇంకా వెంటనే కొనుక్కొని సో ఆ నైటే స్టార్ట్ చేశాను. ఒక 3-4 చాప్టర్స్ చదివాను. ఆ మార్నింగ్ మళ్ళీ చదవాలనిపించింది, మార్నింగ్ చదివాను. సో ఆ నెక్స్ట్ డేలోనే మొత్తం చదివేశాను, బుక్ అంతా చదివేశాను. నెక్స్ట్ సెకండ్ టైం చదివాను, నెక్స్ట్ థర్డ్ టైం చదివాను. నాకు ఇష్టమైన పాయింట్స్ అన్ని పెన్నుతో బాగా మార్క్ చేసుకోవడం వల్ల అలా మార్క్ చేసేసుకున్నాను. సో తర్వాత అప్పుడు నాకు ఒక మంచి స్క్రిప్ట్ రాద్దాం, మంచి ఏదైనా ఐడియా వెతుకుదాం, నా ఊర్లో నా ఫ్రెండ్స్ నా అనుభవాల్లో ఏ ఐడియాస్ ఉన్నాయి ఏంటి అవన్నీ వెతుకుతున్న క్రమంలో ఎండ్ ఆఫ్ ది డే నిన్న నైట్ ఐడియా వచ్చింది. నిన్న నైట్ పడుకున్నప్పుడు 11:30 ఒక ఐడియా వచ్చింది. అంటే ఒక విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సెటైరిక్గా చెప్దాం. సో సంథింగ్ ఏదో అలా వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఐడియా అయితే ఒకటి వచ్చింది. సో ఇంకిప్పుడు ఆ స్క్రిప్ట్ని రాస్తాను ప్యారలల్గా. సో ఆ బుక్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే బుక్ నేము సుజాత గారు రాశారు. సో సుజాత గారు ఎవరు అంటే, రోజా, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితులు లాంటి క్లాసిక్స్కి రచయితగా పనిచేసిన సుజాత గారు. సో చాలా బాగుంది. దీన్ని మన తెలుగులోకి డార్లింగ్ స్వామి అనే సార్ అనువదించారు. సో చాలా బాగుంది. మంచి పాయింట్స్ నాకు చాలా పాయింట్స్ నచ్చాయి. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను రైటింగ్కి. సో ఇంట్రెస్ట్ ఉంది, బుక్స్ చదివే అలవాటు ఇంట్రెస్ట్ ఉందంటే పక్కా కొనుక్కోండి. మనకు 100% హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇకేంటి, దసరా వస్తుంది. సో దసరాకి ఈసారి మా చెల్లెల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. సో గుజరాత్ స్టేట్లో ఉంటారు మా ఓన్ సిస్టర్. సో తన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు జర్నీ స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు 7:30 ఈవినింగ్ 7:30కి వరంగల్లో నా ట్రైన్ ఉంది అహ్మదాబాద్కి. సో జర్నీ అవుతున్నాను. సో కుదిరితే అక్కడ మన తెలుగు వాళ్ళ లైఫ్ స్టైల్, ఆ కల్చర్, అక్కడ కల్చర్, మేబీ ఆ ఫెస్టివల్ అక్కడ చాలా బాగా జరుపుతారు. సో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీలుంటే చూడండి. అండ్ అక్కడ దాంతోపాటు ఇదిగో, సో నేను ఇప్పుడు తిరుగుతున్న స్క్రిప్ట్ నేను అక్కడ రాసుకున్న స్క్రిప్టే. దెన్ మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ ఇప్పుడు నాకు ఐడియా వచ్చిందాను కదా, అది రాయడానికి ఇదిగో బుక్ తీసుకెళ్తున్నా. సో విల్ సీ, ఆ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకొని వస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి అబ్బా, స్క్రిప్ట్ రాస్తున్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచి అప్డేట్స్ అయితే
ఉన్నాయి. సో అవన్నీ దాన్ని ఏమంటారు, అఫీషియల్ అవ్వాలి. సో అఫీషియల్ అయినప్పుడు చెప్తాను. సో వీళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి నేరేషన్ ఇచ్చాను, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని. అప్పటి వరకు బాయ్, జై హింద్.